ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣಿ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾಂ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪ್ರಸನ್ನಶೂರಮಾಧವಕರಾಬ್ಜೋತ್ಥಾನ್ ಯತೀಶ್ವರಾನ್ ವೀರರಾಮರತಾನ್ ವಂದೇ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವಾನ್. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ. ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು పరమ సుఖ. మన హరికథామృత సారము పాఠంలో పంచమహాయజ్ఞ సంధి యందు మొదటి పద్యాన్ని చెప్పుకున్నాము. మొదటి పద్యమునందు 5 అగ్నుల యందు ప్రతినిత్యము మనము హోమం చేయాలి, యజ్ఞం చేయాలి అని చెప్పారు. తల్లి, తండ్రి, భూమి, మేఘము, ఆకాశం. పంచాగ్నుల యందు నారాయణుని యొక్క 30 రూపముల వ్యాపారముల వ్యాప్తి, వారి ఆ భగవంతుని యొక్క వ్యాప్తి, వీటి స్మరించి మనము ప్రతినిత్యము దినము అనేటటువంటి సమిత్తులను హోమం చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఆ 5 అగ్నుల యందు అగ్నులను ఒక్కొక్క అగ్ని గురించి విస్తారంగా ఒక్కొక్క పద్యంలో జగన్నాథదాసుల వారు ఇప్పుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. 2వ పద్యం ద్యు అగ్ని, ఆకాశాగ్ని గురించి చెబుతూ ఉన్నారు. ఈ ఆకాశాగ్ని యందు ఎలా మనము యజ్ఞాన్ని అనుసంధానం చేయాలి, ఆకాశాగ్ని యందు ఎలా మనం హోమము చేయాలి, ఆ హోమానుసంధానము ఏ విధంగా చేయాలి అని చెబుతూ ఉన్నారు. ಗಗನ ಪಾವಕ ಸಮಿಧೆ ರವಿ ರಶ್ಮಿಗಳೆ ಧೂಮವು ಅರ್ಚಿಯನಿ ಪುದೆ ಹಗಲು ನಕ್ಷತ್ರಗಳ ಕಿಡಿಗಳು ಚಂದ್ರಮಾಂಗಾರ ಮೃಗವರೋದರನೊಳಗೆ 5 ರೂಪಗಳ ಚಿಂತಿಸಿ ಭಕ್ತಿರಸ ಮಾತುಗಳೆ ಮಂತ್ರವ ಮಾಡಿ ಹೋಮಿಸುವರು ವಿಪಶ್ಚಿತರು. ಪದಚ್ಛೇದము. ಗಗನ ಪಾವಕ ಸಮಿಧೆ ರವಿ ರಶ್ಮಿಗಳೇ ಧೂಮವು ಅರ್ಚಿಯನಿಪುದೆ ಹಗಲು ನಕ್ಷತ್ರಗಳೇ ಕಿಡಿಗಳು ಚಂದ್ರಮಾಂಗಾರ, చంద్రుడు అంగార, చంద్రమ అంగార చంద్రమాంగార ಮೃಗವರೋದರನೊಳಗೆ 5 ರೂಪಗಳ ಚಿಂತಿಸಿ ಭಕ್ತಿ ರಸ ಮಾತುಗಳೇ ಮಂತ್ರವ ಮಾಡಿ ಹೋಮಿಸುವರು ವಿಪಶ್ಚಿತರು. ఇక ప్రతిపదార్థం
గగన నక్షత్రములు ఉన్నటువంటి ఆకాశమే పావక, హోమము చేయడానికి యోగ్యమైనటువంటి అగ్ని. రవి, ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడే సమిధె, అగ్నికి ఆ అగ్నియందు హోమించతగ్గ కాష్టము. రశ్మిగళే, సూర్యుని సహస్రాక సంఖ్యాకమైనటువంటి కిరణములే హోమం చేసేటప్పుడు వచ్చేటటువంటి ధూమము పొగ. హగలు, సూర్యోదయముతో కలిగేటటువంటి పగలే అర్చి అనిపుదు. అంటే అగ్ని హోమం చేసినప్పుడు, అగ్నిలో సమిత్తులు వేసినప్పుడు వచ్చేటటువంటి జ్వాల. చంద్రమ, చంద్రుడు అంగార, నిప్పు కణికలు. మృగవరోదరనొಳಗೆ, ఆ చంద్రుని అధిష్టానమునందు 5 రూపಗಳ చింతిసి, మూలరూపి నారాయణు నుండి అభివ్యక్తమైనటువంటి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములను ధ్యానిస్తూ భక్తి రసమాతుగళే, భక్తితో మాటలాడేటటువంటి మాటలే మంత్రవమాడి. భక్తిపూరిత భక్తియుక్త మాటలే మంత్రములుగా అనుసంధానం చేసి విపశ్చితరు అంటే జ్ఞానులు, జ్ఞాన శ్రేష్ఠులు హోమిసువరు. ఈ గగనాగ్నియందు, ఆకాశాగ్నియందు దేహము, ఆయువు ఇత్యాదులను భగవత్ ప్రీతి కొరకు, భగవత్ ప్రీత్యర్థము హోమము చేస్తారు అని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యము, ఆకాశాగ్నియందు దేహము, ఆయువును భగవత్ ప్రీత్యర్థము హోమం చేయాలి. హోమం అనగా యజ్ఞగుండము, అగ్ని మొదలైనటువంటి ఉండాలి. కాబట్టి ఆ ఆకాశాగ్నియందు ఎలా మనము అనుసంధానం చేసుకోవాలి, దేనిగా అనుసంధానం చేయాలి అని చెబుతున్నారు. నక్షత్రములు ఉన్నటువంటి ఆకాశమే అగ్ని, సూర్యుడు సమిత్తు, సూర్యుని కిరణములే పొగ, పగలే హోమగుండమునందు ప్రజ్వలించేటటువంటి జ్వాల, చంద్రుడే నిప్పు కణికలు. చంద్రుని యందు ఈ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ 5 రూపములను, 5 పంచరూపములు, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన 5 ప్రాణరూపములందు ధ్యానం చేస్తూ మనము భక్తితో మాటలాడేటటువంటి మాటలే మంత్రములుగా అనుసంధానం చేసుకుని జ్ఞాని శ్రేష్ఠులు ఆకాశాగ్నియందు తమ దేహము, ఆయువును భగవత్ ప్రీతి కొరకు హోమము చేస్తారు అని తాత్పర్యం. ఇక విశేష వివరణకు మనము వస్తే, ఛాందోగ్యోపనిషత్తునందు ఇలా చెప్పబడింది. ఆ ఛాందోగ్యోపనిషత్తునందు చెప్పబడినటువంటి దానినే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో వివరిస్తూ ఉన్నారు. ఆ ఛాందోగ్యోపనిషత్తు వాక్యము ఇలా ఉన్నది: అసౌవావలోకో గౌతమాగ్నిస్తస్యాదిత్యయేవ సమిద్రశ్మయో ధూమో అహరర్చిశ్చంద్రమా అంగారా నక్షత్రాణి విష్పులింగాస్తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవాః శ్రద్ధాం జుహ్వతి తస్యా ఆహుతేః సోమో రాజా సంభవతి. ఈ ఛాందోగ్యోపనిషత్తు వాక్యము యొక్క అర్థాన్నే, సారమునే జగన్నాథదాసుల వారు ఈ పద్యంగా రచించారు. ఇప్పుడు ఆ ప్రమాణంలో ఏమి చెప్పబడింది అనేటటువంటిని మనం తెలుసుకుంటే, జగన్నాథదాసుల వారు ఆ ప్రమాణంలో చెప్పబడినటువంటి విషయాన్నే ఈ పద్యమునందు యథావత్తుగా
మనకు వివరించినారు అని అర్థమవుతుంది. మనకు ఇక్కడ 5 మనకు వస్తువులు ఏవి? పావక అగ్ని, సూర్యుడు ఆకాశము అగ్ని, సూర్యుడు కాష్టము, సూర్యుని కిరణములు ధూమము, పగలు జ్వాల, నక్షత్రములు ఆ నిప్పు, ఆ జ్వాల రేగినప్పుడు ఆ నిప్పు కణికలు వస్తాయి కదా, కణికలు చిన్న చిన్న అవి. తరువాత చంద్రుడు అగ్ని, చంద్రుని యందు ఈ అనిరుద్ధాది 5 రూపములను ధ్యానం చేయాలి. భక్తిపూర్ణమైనటువంటి మాటలే మంత్రములుగా అనుసంధానం చెయ్యాలి అని చెబుతూ ఇక్కడ అగ్ని, కాష్టము, ధూమము, జ్వాల, నిప్పు కణికలు, నిప్పు, వీటి యందు ఈ శబ్దములందు భగవంతుడు ఆయా శబ్దవాక్యుడై ఆకాశమునందు నారాయణుడు, సూర్యుని యందు నారాయణుడు, కిరణములందు నారాయణ వాసుదేవ, పగలు యందు నారాయణ సంకర్షణుడు, నక్షత్రములందు నారాయణ ప్రద్యుమ్నుడు, చంద్రుని యందు నారాయణ అనిరుద్ధుడు. ఈ విధంగా అఖండమైనటువంటి ఆకాశాగ్ని యందు నారాయణ రూపాన్ని, మిగిలినటువంటి కాష్టాదులందు నారాయణాది 5 రూపములను, మొత్తంగా 6 రూపములను మనము అనుసంధానం చేసుకోవాలి. ఈ ఆకాశాగ్ని యందు ఈ మన హోమము చేయాలి అని మనకు ఈ ప్రకారంగా చెబుతూ ఇక్కడ ఒక్కొక్క పదానికి ఆకాశము, తరువాత సమిత్తు, రశ్మి, అహరర్చి, అహహ ఒక్క శబ్దము, ఇలా ప్రతి ఒక్క శబ్దానికి కూడా విశేషమైనటువంటి అర్థముంటూ అన్ని శబ్దాలు భగవంతుణ్ణే తెలియజేస్తాయి అని వ్యాఖ్యానకారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క శబ్దము, ఆకాశము, రశ్మి, ధూమము ఎలా భగవంతుణ్ణి మనకు తెలియజేస్తాయి అనేటటువంటి విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ఆకాశము, ఆకాశ శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే బాగుగా ప్రకాశమానమవుతుంది కాబట్టి ఆకాశము. ఆ నారాయణునికి ఆకాశ అని పేరు. అదే నారాయణుడు అగ్నినామకుడు, అప్తీత్యగ్ని, ఈ ప్రపంచాన్నంతా భక్షిస్తాడు కాబట్టి, ప్రళయకాలంలో తన ఉదరంలో పెట్టుకుంటాడు కాబట్టి ఈ అగ్నిరూపముతో సర్వ భక్షకుడైనాడు కాబట్టి భగవంతునికి, అదే నారాయణునికి అగ్ని అని కూడా పేరు. ఇక తస్మాద్ ఆదిత్యయేవ సమితు, ఈ ఆకాశం అనేటటువంటి అగ్నికి ఆదిత్యుడే సమిత్తు, కాష్టం. ఈ ఆదిత్య ఆదత్త ఇత్యాదిత్యనామ ఆదిత్యస్థో నారాయణాత్మ అని చెబుతున్నారు. ఆదిత్యుడే సమిత్తు అని చెబుతూ ఆ సమిత్తు యందు భగవంతుడు నారాయణాత్ముడిగా నారాయణ రూపముతో జనులు చేసేటటువంటి పూజలను స్వీకరిస్తాడు. లేదా భూమి యందున్నటువంటి నీటినన్నింటినీ సూర్యుడు స్వీకరిస్తాడు కాబట్టి సూర్యునికి ఆదిత్య అని పేరు. ఇటువంటి ఆదిత్యనామక భగవంతుడు నారాయణ స్వరూపము అని తెలుసుకోవాలి. సమిధ అని అన్నా కూడా భగవంతుడనే అర్థం. సమిధనాత్ సమిదిత్యుచ్యతే అంటే అన్నింటినీ అందరినీ వృద్ధి చేసేటటువంటి వాడు కాబట్టి భగవంతునికి సమిత్ అని పేరు. ఇక రశ్మియో ధూమ,
రశ్మి అనగా కిరణములు అని అర్థం, ధూమము అని అర్థం. ఎందుకంటే రతితం రూపత్వేన రశ్మినామ రశ్మిగతో నారాయణో వాసుదేవాత్మ దూత్కరోతి నిరాకరోతి అజ్ఞానాదీనితి ధూమనామోచ్యతే. భగవంతుడు రతి సుఖరూపుడు కాబట్టి భగవంతునికి రశ్మి అని పేరు. ఈ రశ్మిగత రూపము ఏది అంటే నారాయణ వాసుదేవుడు రూపము భగవంతునిది. అజ్ఞానాదులను నిరాకరించటం చేత భగవంతునికి ధూమ అని పేరు. ఇక అహరర్చిహి అంటే పగలు జ్వాల అని చెబుతూ ఉన్నారు. తమస అహననీయత్వాదహర్నామ గతో నారాయణ సంకర్షణాత్మ అర్చిహి అరంచి తత్వేనార్చిరిత్యుచ్యతే. రాత్రికి అంటే చీకటికి హాని చేసేటటువంటిది కాబట్టి దానికి అహహ అని పేరు. అంటే పగలు వచ్చిందంటే రాత్రి చీకటి వెళ్ళిపోవాలి కాబట్టి చీకటిని పారద్రోలేటటువంటి వాడు భగవంతునికి అహహ అని పేరు. అంటే అహహ అంటే సంస్కృతంలో పగలు అని కన్నడ తెలుగులో అర్థం. ఈ అహర్గత రూపం ఏదయ్యా అంటే నారాయణ సంకర్షణ రూపము అని మనము అనుసంధానం చేసుకోవాలి. ఇక్కడ అర్చి అనంటే వికారము ఎప్పుడూ కూడా వికారము పొందకుండా సర్వకాల సర్వావస్థలయందు ఒకే రీతిగా దేదీప్యమానుడై ఉంటాడు కాబట్టి భగవంతునికి అర్చి అని పేరు. ఇక చంద్రమాం అంగారాహ అంటే చంద్రుడు నిప్పు అని అర్థం. సుఖరూపత్వా చంద్రనామ చంద్రగత నారాయణ ప్రద్యుమ్నాత్మ. అంగారాహ అంగేషు రమణ హేతుత్వాదంగారా ఇత్యుక్త. అంటే సుఖస్వరూపుడు కావటం చేత భగవంతునికి చంద్ర అని పేరు. చంద్రగత భగవద్రూపము ఏది అని అంటే నారాయణ ప్రద్యుమ్న రూపము ధ్యానం చేయాలి. సంస్కృతంలో అంగార అని అంటే నిప్పు అని అర్థం. అంగార అని అంటే మన అంగములందు శరీరములందు రమించటం చేత అంగార అని భగవంతునికి పేరు. ఇక నక్షత్రాణి విస్ఫులింగాహ నక్షత్రములు నిప్పు కణికలు అని చెప్తున్నారు. అనన్య రాజత్వేన నక్షత్రనామ నక్షత్రగత నక్షత్ర నారాయణ అనిరుద్ధాత్మ మత్స్యాది రూపేణ వివిధం స్ఫురణాద్ విస్ఫులింగా ఇత్యుక్త. అంటే భగవంతుని కంటే ఇంకొక గొప్ప రాజు శ్రేష్టమైనటువంటి రాజు లేకపోవడం చేత భగవంతునికి నక్షత్ర అని పేరు. ఆ నక్షత్రగత భగవద్రూపము నారాయణ అనిరుద్ధ రూపము. ఇక మత్స్యాది రూపములతో అనేక రూపాలను భగవంతుడు ధరించాడు. చేప నీటి నుండి బయట వేసినప్పుడు అది ఎగురుతుంది బాగా పైకి, కాబట్టి దానికి స్ఫురణ అని పేరు. భగవంతుడు మత్స్యాది రూపముల చేత విశేషంగా చలిస్తాడు కాబట్టి భగవంతునికి విస్ఫులింగ అని పేరు. ఈ విధంగా ఇటువంటి ఆకాశనామక నారాయణ అగ్నియందు నారాయణాది 5 రూపముల చేత తరువాత ముఖ్య అభిమాని భగవద్రూపము చేత 6 రూపములను ఈ ఆకాశాగ్నియందు మనము ధ్యానించాలి, ఉపాసన చెయ్యాలి అని మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆకాశాగ్నియందు మనము ఈ విధంగా ఉపాసన చేయాలి అని చెబుతూ ఇక ఇంతవరకు విస్తారంగా చెప్పడం జరిగింది. ఇంత విస్తారంగా చెప్పినప్పుడు మనకు విషయం గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు సంక్షిప్తంగా 2 మాటలలో ఆకాశాగ్ని యందు ఏ విధంగా మనము హోమం చెయ్యాలి, ఏ విధంగా అనుసంధానం చెయ్యాలి అని ఒక విహంగ వీక్షణాన్ని చూద్దాం. అగ్ని
ఆకాశము, పేరు ఆకాశాగ్ని, ఆ అభిమాని ముఖ్య రూపము మూల నారాయణుడు, వాయురూపము ప్రాణము, పంచప్రాణములు పంచరూపములు ప్రాణము, తరువాత తేజోరూపి అయినటువంటి భగవంతుడు అగ్నిశబ్దవాచ్యుడు. ఇక సమిత్తు అధిష్టానము సూర్యుడు, నామము సమిత్ శబ్దవాచ్యుడు, భగవద్రూపము నారాయణ నారాయణ భగవద్రూపము, పంచప్రాణములలో ప్రాణ రూపము, నిత్యము అభివృద్ధి రూపుడైనందువలన భగవంతునికి సమిత్ అని పేరు. ఇక ధూమం సూర్యుని కిరణములు అధిష్టానము, పేరు ధూమ శబ్దవాచ్యుడు భగవంతుడు. ఇక్కడ ధూమ శబ్దవాచ్యము. ఇక భగవద్రూపము నారాయణ వాసుదేవ భగవద్రూపము, వాయురూపము ప్రాణ అపాన నామక వాయురూపము, రతి సుఖస్వరూపుడు కాబట్టి భగవంతుడు రశ్మి శబ్దవాచ్యుడు, అజ్ఞానమును నిరాకరించేటటువంటి వాడు పోగొట్టేటటువంటి వాడు కాబట్టి భగవంతుడు ధూమ శబ్దవాచ్యుడు. అర్చి అంగములు, అర్చి అధిష్టానము పగలు, అర్చి శబ్దవాచ్యము. ఇక భగవద్రూపము నారాయణ సంకర్షణ భగవద్రూపము, వాయురూపము ప్రాణ వ్యాననామక రూపము, నిర్వికారుడై శశ్వదేక ప్రకారంగా ఉండటం వలన భగవంతుడు అర్చి శబ్దవాచ్యుడు. ఇక నిప్పు కణికలు అవి అధిష్టానము నక్షత్రములు, నక్షత్ర శబ్దవాచ్యము, భగవద్రూపము నారాయణ ప్రద్యుమ్న భగవద్రూపము, వాయురూపము ప్రాణ ఉదాన రూపము, స్ఫురణ చేయటం వలన స్ఫులింగ శబ్దవాచ్యుడు భగవంతుడు. ఇక నిప్పు అధిష్టానము చంద్రుడు, అంగారనామకము, భగవద్రూపము నారాయణ అనిరుద్ధుడు, వాయురూపము ప్రాణ సమాన నామక వాయువు, అవయవములందు రమించటం చేత భగవంతుడు అంగార శబ్దవాచ్యుడు. ఈ విధంగా ఆకాశాగ్నియందు ఈ ఆయా అధిష్టానములందు ఆయా వాయురూపములతో ఆయా భగవద్రూపములను మొత్తానికి 6 భగవద్రూపములు. మూల రూపము నారాయణుడు, నారాయణుడు, నారాయణ వాసుదేవ, నారాయణ సంకర్షణ, నారాయణ ప్రద్యుమ్న, నారాయణ అనిరుద్ధ. ఈ విధంగా ఆకాశాగ్నియందు మనము భగవంతుని 6 రూపముల వాని యొక్క వ్యాపార వ్యాప్తి విశేషముల యొక్క ధ్యానం చేసి మనము ప్రతినిత్యము ఈ జ్ఞానానుసంధానముగా మనము మన ఆయువును హోమం చేయాలి. మన దినము ప్రతి క్షణము దినములు సంవత్సరములు మన ప్రమేయం లేకుండా గడిచిపోతూ ఉంటాయి. అప్పుడే నాకు 60 ఏళ్ళు అయిపోయిందా అంటాం మనం. అంటే 60 ఏళ్ళు ఎంత అయిపోయినది కూడా మనకు తెలియకుండా కాలము గడిచిపోతూ ఉన్నది. కాబట్టి మనం ఈ జీవిత కాలాన్ని గడిచిపోతూ ఉన్నప్పుడు ఆ కాలాన్ని ఆయుర్దాయాన్ని మనము ఈ విధంగా పంచాగ్నులందు శాస్త్రములో తెలిపినట్లుగా మనము అనుసంధానం చేసుకొని భగవంతునికి సమర్పించినప్పుడు ఇదే పంచమహాయజ్ఞములు చేసినట్లుగా అవుతుంది. యజ్ఞం చేయాలంటే ఎంత కష్టము, అవేవీ లేకుండా జ్ఞానానుసంధానంగా జ్ఞానముతో అనుసంధానపూర్వకంగా ఈ విధంగా భగవంతునికి యజ్ఞములను సమర్పించినప్పుడు ఉత్కృష్టమైనటువంటి ఫలము మనకు వస్తుంది అని చెబుతూ ఆకాశాగ్ని యందు ఏ విధంగా యజ్ఞాన్ని అనుసంధానం చేసుకోవాలి అని చెప్పిన తరువాత రేపు పర్జన్యాగ్ని యందు ఏ విధంగా హోమమును యజ్ఞమును అనుసంధానం చేసుకోవాలనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.